నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వచ్చేస్తోంది. మరి ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకమైన వెజిటబుల్ అంటే కూరగాయ ఉంటుంది. అది కనుక మనం వాడటం మొదలు పెడితే ఆరోగ్య సమస్యలు, పర్టికులర్గా ఆ సమయంలో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది అనేది కొన్ని సంవత్సరాలుగా మీరు చెప్తూ ఉన్నారు. అనుసరించిన వాళ్ళు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా బాగు చేసుకున్నారు, అనారోగ్యాన్ని ఖచ్చితంగా బాగు చేసుకున్నారు. సో మరి జ్యేష్ఠ మాసం, అందున అది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ మాసానికి సంబంధించినటువంటి కూరగాయ ఏమిటి సార్? మేము ఎలా వాడాలి దాన్ని? ఏ సమస్యల నుంచి అధిగమిస్తుంది అది? ఇక్కడ అంటే మాసానికి తీసుకున్నప్పుడు రెండు ఆర్గాన్స్, రెండు రాసులు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనకి వృషభం నుంచి మిథునానికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. వృషభ రాశిని మనం వెజిటేబుల్ థెరపీలో కిడ్నీలకి ప్రాధాన్యత ఇచ్చాం. మిథునం తర్వాత మిథున రాశి అధిపతి బుధుడు, వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు మన సెక్సువల్ ఆర్గాన్ కిడ్నీస్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు, యూరినరీ ట్రాక్స్. అంటే మనకు మీరు చూసుకోవచ్చు, ఈ మాసంలో మనం వాటికి సంబంధించినటువంటి రుగ్మతలతో సఫర్ అయ్యే వాళ్ళు డయాగ్నోసిస్ అవుతాయి. కేసు వస్తుందని కాదు, డయాగ్నోసిస్ అయ్యి గుర్తింపబడి బయటకు వస్తాయి. ఇవన్నీ ఒకవేళ పరిష్కారం చేసుకోగలిగితే ఇక్కడ క్లియర్ అయిపోతాయి ఈ మాసాల్లో. మిథునం వచ్చి బుధుడు, నర్వస్ సిస్టమ్, నరాలకు సంబంధించి. ఈ కిడ్నీ పేషెంట్స్లో మీకు న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల ట్రాక్స్ ఉబ్బిపోవడం కానీ, సన్నబడిపోవడం కానీ, యూరిన్ వెళ్ళకపోవడం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అంటే అక్కడ నరాల వ్యవస్థ, కిడ్నీలు, ఈ రెండు కూడా ఈ జ్యేష్ఠం మనకి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ రెండింటిని బాగు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి మనం జ్యేష్ఠ మాసానికి తీసుకుని వంకాయ, అలాగే మిథున రాశి జ్యేష్ఠం తర్వాత మనకు వచ్చి, అంటే ఇది అధికంగా వచ్చింది, అధిక ఫలం, అంటే రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి మనం శ్రద్ధగా వాడగలిగితే. జ్యేష్ఠం తర్వాత మనకు వచ్చేది ఆషాఢం. అందుకని కాంబినేషన్లో తీసుకుంటాం, దీన్నే ఎక్కువగా ప్రధానంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా మనకు అమావాస్య నుంచి అమావాస్యకి ప్రధానంగా తీసుకుంటాం. సగం వృషభ రాశిలోను, సగం మిథున రాశిలో. అంటే ఇక్కడ గోరుచిక్కుళ్ళు, వంకాయ విరివిగా వాడాలి. గోరుచిక్కుళ్ళు వాడినప్పుడు నెఫ్రాలజిస్టులు ఎక్కువగా, మనం అంటే కిడ్నీలతో సఫర్ అయ్యే వాళ్ళు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల ఆ ట్రాక్స్ డ్యామేజ్ అవడం వల్ల. అందుకని వంకాయని, గోరుచిక్కుళ్ళని మనం ప్రధానంగా తీసుకోవాలి. దేనికది సెపరేట్గానే. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే బుధుడిని శనితో కలపడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ అంటే మనకి మకర రాశి కూడా ప్రభావాన్ని తీసుకుంటుంది బుధుడితో కలవటానికి. అంటే గోరుచిక్కుళ్ళు, నిమ్మకాయ, ఆ నర్వస్ సిస్టమ్, నరాల బలహీనత. అంటే కొన్ని సందర్భాల్లో మనం నరాలకు సంబంధించి గోరుచిక్కులతో కాంబినేషన్ కొబ్బరి పెట్టాం, గురువుని కూడా పెట్టాం. ఇక్కడేమో మనం ఈ జ్యేష్ఠ మాసాన్ని, అధిక జ్యేష్ఠాన్ని తీసుకుని, నాకు ఆ కేసులు కూడా ఈ మధ్య ఎక్కువ క్రియాటినిన్ పెరిగిందని, కిడ్నీస్ పిల్లల్లో కూడా కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి ప్రోటీన్, హై ప్రోటీన్ తినేస్తున్నారు. అంటే మరి ఎక్కడ వచ్చిందో తెలియదు కానీ ప్రోటీన్ పిచ్చి విపరీతంగా వచ్చేసింది. హై ప్రోటీన్ మీరు క్యాన్సర్తో బాధపడుతున్నా ప్రోటీన్ ఎక్కువ పెట్టేయటం వాళ్ళకి, ఇది చాలా దారుణం అయింది. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్. నాకు నిన్న మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నాకు B12 బాగా పెరిగిపోయింది అని ఫోన్ చేసింది. టాక్సిసిటీ అయింది. 2000 ఎంతో వచ్చింది, 2000 ఎంత ఉండాలి సార్? అది 900 ఎంతో ఉండాలి B12, 2000. ఓ పని చేయమో సిఆర్పి చేయించాను నన్ను, సిఆర్పి చేయించింది. సిఆర్పిలో సి రియాక్టివ్ ప్రోటీన్ 2,96,000, 5,000 మినిమం, 5,000 లెస్ దాన్ 5,000 ఉండాల్సింది 2,00,000 చిల్లర ఉంది. ఏమవుతుంది సార్ అలా ఉంటే? హై ప్రోటీన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లోకి వెళ్ళిపోద్ది, ఆర్గాన్స్ అని రియాక్ట్ అయిపోద్ది. అమ్మ బాబాయ్, తిండి అలా అయిపోయింది. ఏం చేసావమ్మా అంటే కంటిన్యూగా ఒక వారం 10 రోజుల నుంచి నాన్ వెజ్ విపరీతంగా తింది. అంతేనా? దానికి ఇంత అలా అయిపోతుందా? బాడీ రియాక్షన్ ఇచ్చేది. నీకు ప్రోటీన్ని అబ్జార్బ్ చేసుకునే సిస్టమ్ డ్యామేజ్ అయితే, పని లేకపోతే, నువ్వు ఏసీ రూమ్లో కూర్చుని, అంటే నీ చేసే వరకు శారీరక శ్రమ లేదమ్మా, నీకు ఏం అవసరం అంటే ఎనర్జీ అవసరం మాట్లాడడానికి, నీకు ప్రోటీన్ అవసరంలా. నువ్వు కందిపప్పు అంటే కందిపప్పు తిన్నా ప్రమాదమే ప్రోటీన్.
హై ప్రోటీన్ కందిపప్పు తిన్నా, మినపప్పు తిన్నా ప్రమాదమే, పల్లీల చట్నీ తిన్నా ప్రమాదమే. మోడరేట్గా తినటం అనేది ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మాకు అదే, ఇప్పుడు నేను వెజిటేరియన్ని కదా, మోడరేట్గా ఉంటుంది ఖచ్చితంగా, ఇంక్లూడ్ చేసి ఉన్నారు ఫుడ్లో, కూర పప్పు పచ్చడి ఇవన్నీ కదా, అప్పుడు కూడా ప్రమాదమా మరి? అంతే, అంటే దానికి తగ్గ పరిశ్రమ నువ్వు చెయ్యకపోతే, దానికి తగ్గ శ్రమ నీకు ఇబ్బంది లేకపోతే అవుతుంది. ఇది అంటే నువ్వు తీసుకున్న ఆ ప్రోటీన్ని వాడాలి కదా, నువ్వు వాడకపోతే అది ప్రమాదమే నీకు. గాట్ ఇట్. అందుకనే అంటే మనకి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఉత్తిపప్పుని ముద్దపప్పుగా చేస్తారు, దాంట్లో ఏమేస్తారు? ముద్దపప్పు, నెయ్యి, పచ్చి పులుసు. పచ్చి పులుసా? అచ్చా, ఓకే. అది కిడ్నీ మీద ప్రమాదం చూపించదు. కిడ్నీ ఫిల్టరేషన్కి పచ్చి పులుసు. ఇప్పుడు పచ్చి పులుసు ఎవరన్నా వాడుతున్నారా? చింతపండుని అవాయిడ్ చేసేసారు. చింతపండు కిడ్నీల మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. చింతపండు ఎవడో వాడట్లేదు. ఒకవేళ వాడుతుంటే చింతపండుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు అసలు చింతపండు ఎందుకు మానేశారు? పులుపు వద్దన్నారు డాక్టర్ గారు. ఎందుకు వద్దు తెలియదు. పులుపు వద్దు అంతే, రక్తం విరిగిపోతుంది. ఇవి కాదు వయసులో. అంటే నేను ఇట్ల మీద చాలా రీసెర్చ్ చేశా. మీకు చింతపండు ఎక్కువ తిన్నప్పుడు చిన్నప్పుడు ఒక పిన్ని చేత్తో పట్టుకునే వాళ్ళు. ఎందుకు? చింతపండుతో చారై బాగా తినేవాళ్ళం, చింతకాయలు తినేవాళ్ళం కదా. అప్పుడు నెలలోనూ ఎప్పుడో ఒకసారి స్నానం చేసిన తర్వాత ఒక పిన్ని చోటు చేత్తో పట్టుకుని ఇలా ఏమొచ్చేది? ఎందుకు వస్తుంది? చింతపండు వలన. చింతపండు వ్యాక్స్ వస్తుంది. అంటే కిడ్నీలకి చెవులకి సంబంధం ఉంది కాబట్టి కిడ్నీ ఫిల్టరేషన్ చింతపండు చేస్తుంది. పచ్చి పులుసు వల్ల కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి. చింతపండు వాడటం మానేశారు కాబట్టి కిడ్నీలో స్టోన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అంటే చింతపండుని పాడు చేశారు ఫస్ట్. అసలు కోల్డ్ స్టోరేజ్లో ఉండకూడదు. చింతపండు తెల్లగా ఉండకూడదు, చింతపండు నల్లగా ఉంటుంది. నల్లగా ఉండాలి. సీజన్లో ఇప్పుడు సమ్మర్ సీజన్లో చింతకాయలు వస్తాయి, వాటికి పై తొక్కలు తీసి లోపల గింజలు తీసి ఉట్టులు తీసి ఉప్పు వేసి ఊరబెడతారు, అది నల్లగా అవుతుంది, దాన్ని తీసుకొచ్చి వాడతారు. ఇప్పుడు తీసుకెళ్ళి చింతపండు వచ్చిన అంతా తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో వాడేస్తున్నారు. విషంగా మార్చి తింటున్నాం కాబట్టి తప్పు. చింతపండు వాడటం మానేయండి అని చెప్పకూడదు. చింతపండుని ఇలా వాడండి, నల్ల చింతపండుని వాడండి, మీకు రోగాలు ఎందుకు వస్తాయో చూద్దాం. అంటే ఇక్కడ ఇది కిడ్నీలకు సంబంధించినటువంటి మాసం. ఎందుకంటే ఈ మాసంలో మనం ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటాం, ఇంటేక్ లిక్విడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కిడ్నీలు క్లెన్స్ అవ్వడానికి, ఫిల్టర్ అవ్వడానికి మంచిది. అలాగే న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా, అంటే హై ప్రోటీన్ని రిపేర్ చేసుకోవడానికి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడే వాళ్ళు రిపేర్ చేసుకోవడానికి, లేకపోతే దాన్ని ఏమంటారు పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడే వాళ్ళు బాగు చేసుకోవడానికి ఈ మాసాలు చాలా ఉత్తమం. వాళ్ళు బాడీ ఇసిరేస్తూ ఊగుతూ ఉంటారు. నిండుకుండా తొనకదు, ఖాళీకుండా తొనకదు, మధ్యలో ఉండకుండా తొనుకుతూ ఉంటుంది. అంటే మీ బాడీలో వాటర్ మెటబాలిజం అనేది బాగాలేదు, అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, అందుకని మీరు ఊగుతున్నారు. షేక్ చూడండి, కొంతమంది షివరింగ్ వస్తూ ఉంటుంది. అంటే పార్కిన్సన్ కాకుండా ఇంకొక వార్డు, మెడికల్ వార్డు ఇంకోటి ఉంటుంది, అది వర్టిగో లేచిన వెంటనే ఇసిరేస్తూ ఉంటుంది. ఈ రీజన్స్ అన్నీ దానికి రీజన్ అది. చెవుల్లో ఉండేటటువంటి లిక్విడ్ కరెక్ట్గా లేకపోయినా కూడా కళ్ళు అలా తిరుగుతుంది. వాటర్కి సంబంధించి, అంటే చెవికి కిడ్నీకి సంబంధం ఉందని చెప్తున్నాం మనం. అది చెవి సమస్య కాదు, కిడ్నీ సమస్య. దానికి మనకి వంకాయ తినొద్దు. ఎందుకు తినొద్దు అంటున్నారో తెలియదు. వంకాయ కూడా తినొద్దు, డాక్టర్లు తినొద్దని చెప్పారు. ఏ డాక్టర్ చెప్పారు? అంటే ఆయుర్వేదం కూడా చెప్పుద్ది, మన ఇంగ్లీష్ వాళ్ళనే కాదు ఆయుర్వేదం కూడా చెప్పుద్ది. వేడి చేస్తుంది అనేది ఒకటి చెప్తారు, ఎలర్జిక్ ఎక్కువ ఉంటుంది చాలా మంది. నిన్న అంటే నేను ఎలా తింటానంటే వంకాయని నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఒక సీక్రెట్ ఉంది అందులో, ఫైనాన్షియల్ సీక్రెట్ ఉంది. ధనస్థానం వృషభ రాశికి అధిపతి కదా వంకాయ. శుక్రుడు బాగుంటాడు. ఆ వంకాయల్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని కొంచెం నెయ్యి వేసి లైట్గా రోస్ట్ చేసి కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుని తినేస్తాను పచ్చిది. నాకు డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి, నా కిడ్నీలు బాగా పనిచేయాలి కాబట్టి. దురదలు వస్తాయంటారు వంకాయ. దురదలు వస్తాయి, కడుపు నాకుంది సార్. నేను మా ఆయనకి కట్ చేసి ఏదైనా వంట చేస్తే కట్ చేసి చేత్తో ఇలా గోకితే దురదలు వచ్చేస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి. అంటే మీకు తులలో ఏదో ఎఫెక్ట్ ఉంది, తులారాశిని బాగు చేస్తే మీకు వంకాయ సెట్ అయిపోతుంది. అసలు దాన్ని చూస్తే భయం వేస్తుంది సార్ నాకు. మీకు నేను ఒక డైట్ షీట్ ఇచ్చాను. ఆ డైట్ షీట్ చేస్తే మీకు మళ్ళీ వంకాయ పడిపడుతుంది. ఓకే, టొమాటో దాన్ని మేజర్గా అంటే ఆ కాంబినేషన్లో పెట్టుకుంటే పని చేస్తుంది. అందుకని ఏంటంటే కిడ్నీలు బాగు చేసుకోవడానికి, నర్వస్ సిస్టమ్ బాగు చేసుకోవడానికి ఈ జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం 2 నెలలు వాడమంటారు. 2 నెలలు. మరి వంకాయని గోరుచిక్కుల్ని ఎట్లా? గోరుచిక్కుల్నేమో నిమ్మకాయతో తీసుకోండి, వంకాయనేమో బీరకాయతో తీసుకోండి. మార్నింగ్ వంకాయ బీరకాయ టమాటా జ్యూస్ ఒకటి, ఈవినింగ్ నిమ్మకాయ గోరుచిక్కుళ్ళు ఒక 2-3 దొండకాయలు వేసుకోండి. అద్భుతంగా పనిచేస్తాం. ఎట్లా చేసుకోవాలో చెప్పేసి, ఒక నిమ్మకాయ తొక్కతో సహా ఒక 10 గోరుచిక్కుళ్ళు, ఒక 5 దొండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోండి. వాటర్ పోసి కొంచెం వడకట్టేసుకుని మిరియాల పొడి, ఉప్పు
అలాగే ఉదయం బీరకాయ 200 గ్రామ్స్, 200 గ్రామ్స్ నల్ల వంకాయ, ఒక టమాటో. ఇది మార్నింగ్. నల్ల వంకాయ, నల్ల వంకాయ ఈ బ్రింజాల్ కలర్లో ఉండే వంకాయ అది హైబ్రిడ్ అయ్యి ఉండకూడదు, అలాగే సీడ్లెస్ ఉండకూడదు, విత్తనాలు ఉండాలి, సీడ్ ఉండాలి, జీవం ఉండాలి, అది తీసుకోండి. టమాటా కూడా నాటు టమాటా, హైబ్రిడ్ టమాటా కాకుండా నాటు టమాటా తీసుకోండి. ఇది మీకు అద్భుతమైనటువంటి ఇవి. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, చెవులు బాగా వినిపిస్తాయి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. బ్యూటిఫుల్ సార్. ఇది 2 నెలలు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. జ్యూస్ ఓకే, అంటే మన ఇంటేక్లో కూడా అంటే కర్రీస్ రూపంలో కూడా ఎక్కువ వీటిని తీసుకో. కొబ్బరి, గోరుచిక్కుడు అదిరిపోతుంది, ఆవిరి పట్టి తాలింపు వేసి తింటే అమ్మ నిన్న అదే కర్రీ అమృతం అంతే. అంటే సీక్రెట్ తెలిస్తే వెజిటేబుల్స్ ఎవరు విడిచిపెట్టరు. ప్రారంధ కర్మలతో కాయం బాధపడుతుంటుంది కదా, కాయగూరలు ప్రారంభ కర్మలకి తీసేస్తాం. అద్భుతం అందిస్తున్న నేను అదే అడగబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో సిరీస్ చేద్దాం మనం. 12 భావాలు, 12 కూరగాయలను ఎట్లా అనుసంధానం చేసుకోవాలి, ఎట్లా మనం ఇంకల్కేట్ చేసుకుని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే సమస్యల నుంచి ఎట్లా బయటపడతాం అనేది మీరు చెప్పాలి, మేము తెలుసుకోవాలి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.